ఏ ఘోష్ అనే వ్యక్తి మనకు 1953 కాలంలో త్రవ్వకాలు జరుపుతాడు. మరి ఇక్కడ ఇదే కాలిబంగంలో మనకు అభివృద్ధి చెందిన నాగరికత ఏమని చెప్పుకుంటాం? సోటి నాగరికత అని చెప్పుకుంటాం. మరి ఇదే సోటి నాగరికతకు సోటి నాగరికత అని పేరు పెట్టింది ఎవరని చెప్పుకుంటాం మనము? ముఖ్యంగా ఏ ఘోష్ అని చెప్పుకుంటామండి. సో మరి అసలు ఈ కాలిబంగన్ అనే అంటే అర్థం ఏంటి అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని చెప్పుకుంటామండి. వాటిని మనం నల్ల గాజులు అని చెప్పుకుంటాం. సో మరి ఇదే కాలిబంగంలో ఇంకా ఇద్దరు త్రవ్వకాలు జరుపుతారు. మరి ఆ ఇద్దరు త్రవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరు అని చెప్పుకుంటామంటే బీబీ లాల్ అండ్ బీకే తాపర్ అనే వ్యక్తి అండి. బీబీ లాల్ వచ్చేసి మనకు 1961లో త్రవ్వకాలు జరుపుతాడు. బీబీ లాల్ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే మనకు 69లో జరుపుతాడండి. అవునా? మరి ఇక్కడ వీళ్ళు ముగ్గురు త్రవ్వకాలు జరిపినప్పుడు వీళ్ళకు బయలుపడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే బయలుపడిన వస్తువులు ఏవైతే ఉన్నాయి అందులో మొదటిది ఏమని చెప్పుకుంటాము? ఎవిడెన్స్ ఆఫ్ క్యామెల్ అండి. అంటే ఒంటకి సంబంధించిన అవశేషాలు అనేటివి మనకి కాలిబంగంలో దొరుకుతాయండి. తర్వాత మనకి ఎవిడెన్స్ ఆఫ్ యజ్ఞయాగాస్ అండి. అవునా? యజ్ఞయాగాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ క్రతువులు యజ్ఞయాగాలు ఉంటాయి కదండి. ఆ యజ్ఞయాగాలకు సంబంధించిన ఆనవాళ్ళు వచ్చేసి కూడా మనకు ఇక్కడనే లభిస్తాయి. తర్వాత మనకు ఫైర్ వర్షిప్ అండి. ఎవిడెన్స్ ఆఫ్ ఫైర్ వర్షిప్ అంటే మనకు అగ్నిని పూజించే ఆధారాలు కూడా మనకు ఇక్కడనే కాలిబంగంలో లభిస్తాయి. మరి ఇదే అగ్నిని పూజించే ఆనవాళ్ళు ఇంకా ఏ పట్టణంలో లభిస్తాయి సార్ మనకు అంటే లోతాల్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. తర్వాత మనం చర్చిద్దాం ఈ లోతాల్ గురించి. అక్కడ లభిస్తాయి. మరి ఇక్కడ మదర్ గాడెస్ అండి. అంటే అమ్మతల్లి విగ్రహం అనేది మనకు కాలిబంగంలోనే లభిస్తుంది. అవునా? అమ్మతల్లి విగ్రహం అంటే సింధు నాగరికత ప్రజలు పూజించే మీకు మనకు మత పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు చెప్పానండి. సింధు నాగరికత ప్రజలు పవిత్రంగా పూజించే అమ్మతల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ అమ్మతల్లి విగ్రహం అనేది మనకి ఇక్కడనే లభిస్తుంది అని చెప్పాను. తర్వాత మనకు రౌండ్ షేప్ గ్రానరీ అండి. అవునా? మనకు సిటీ ఆఫ్ గ్రానరీ వచ్చేసి మనం హరప్పా లాగా చెప్పుకుంటాం. మరి రౌండ్ షేప్ గ్రానరీ ఎక్కడ లభించింది సార్ అంటే కాలిబంగంలో లభించింది అని చెప్పుకుంటాం. అవునా? మరి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా కాలిబంగన్ కు సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి ఏంది సార్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నే ఆనవాళ్ళు అనేవి మనకు ఈ కాలిబంగంలోనే ఉంటాయండి. సో మనకు ఇది వచ్చేసి కాలిబంగన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. తర్వాత మనకు ముఖ్యంగా తర్వాత ఇంకో సిటీ ఉంటుందండి. చాన్హుదారో అనే ఒక పట్టణం ఉంటుందండి. ఈ చాన్హుదారో అనే ఒక పట్టణం ఉంటుంది. మరి ఈ పట్టణము ఎవరు త్రవ్వకాలు జరిపిండ్రు ఏంది సార్ అనేది ఇక్కడ చూసుకున్నాము. ఇక్కడ చాన్హుదారో చూసుకున్నట్టయితే ఇక్కడ చాన్హుదారోలో మనకు చాన్హుదారో అనే పట్టణం ఎక్కడ ఉంటుంది సార్ అంటే సింధు డిస్టిక్ అండి. సింధు డిస్టిక్ ఆఫ్ పాకిస్తాన్. మరి ఇదే చాన్హుదారో ఇక్కడ మనకు ఏ నది ఒడ్డున ఉంది సార్ అంటే రివర్ ఇందస్ అని చెప్పుకుంటామండి. అవునా? మరి ఇదే చాన్హుదారోలో ఎవరు త్రవ్వకాలు జరిపినారు సార్ అంటే మనకు ఎన్జి మజుందార్ అనే ఒక చరిత్రకారుడు ఉంటాడండి. అతను త్రవ్వకాలు జరుపుతాడండి. అవునా? ఎన్జి మజుందార్ అనే వ్యక్తి 1937 1937 కాలంలో త్రవ్వకాలు అనేవి ఇక్కడ జరుపుతాడు. మరి ఇదే చాన్హుదారోను ఏ పేర్లతో పిలవచ్చు సార్ అంటే చూడండి ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ సిటీ అని పిలుస్తారండి. ఇండస్ట్రియల్ సిటీ అని పిలుస్తారండి. సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని పిలుస్తారండి. సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని పిలుస్తారు ఇదే ప్రాంతాన్ని. మరి ఇదే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీ అని చెప్తారండి. బీడ్స్ ఫ్యాక్టరీ లాగా చెప్పుకుంటాం మనం. అసలు ఈ బీడ్స్ ఫ్యాక్టరీ అంటే బీడ్స్ అంటే ఏంది లేదండి, పూసలను బీడ్స్ అని చెప్పుకుంటామండి మనం ఇంగ్లీష్లో. పూసలు. అవునా? ఆ పూసల తయారీ కేంద్రం లాగానే మనం ఈ చాన్హుదారోను చెప్పుకుంటాము. సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మనకు కళలు లేకపోతే చేతి వృత్తుల నగరం లాగా చెప్పుకుంటాము. మరి ఇంకా ఇండస్ట్రియల్ సిటీ అంటే పారిశ్రామిక నగరం లాగా చెప్పుకుంటాం. అవునా? ఈ మూడు పేర్లు వచ్చేసి మనకు చాన్హుదారోకు ఉంటాయండి. తర్వాత మనకు ఇదే చాన్హుదారో ఇంపార్టెన్స్ ఏంటి అంటే కోట రక్షణ గోడ లేని ఏకైక నగరం అండి. సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలన్నింటికి కూడా కోట రక్షణ గోడ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ చాన్హుదారో ఏదైతే ఉందో ఈ చాన్హుదారోకు కోట ఉండదు, రక్షణ గోడ అనేది ఉండదండి. అవునా?
దీని ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత మరి ఇక్కడ లభించిన ఇంకా ఏ ఏ వస్తువులు ఏముంటాయి సార్ అంటే ఇక్కడ మనకు ఇదే చాంద్ హుదారాలో మనకు ఇంకుపాట అనేది లభిస్తుందండి. ఇంకుపాట అంటే మనం ఏమని చెప్పుకుంటాం, సిరాబుడ్డి అని చెప్పుకుంటామండి. ఆ సిరాబుడ్డి అనేది ఇక్కడ లభిస్తుంది. ఇంకా ఇదే ప్రాంతంలో మనకి ఇంకా ఏం లభిస్తుంది సార్ అంటే మేకప్ టూల్ కిట్ దొరుకుతుందండి. మేకప్ టూల్ అంటే మనకు ముఖానికి అలంకరణ పెట్టే అని చెప్పుకుంటాం కదండి, అలంకరణ పెట్టే అనేది ఇక్కడనే లభిస్తుందండి. ఇంకా మనకు ఇదే చాంద్ హుదారాలో ఇంకా ఏమేమి లభిస్తాయి ఏంటి అనేది చూడండి ఒకసారి. అలంకరణ పెట్టే మనకు సిరాబుడ్డి అనేది ఇక్కడనే లభిస్తాయి. నెక్స్ట్ మనకు ఏనుగు విగ్రహం అనేది ఇక్కడనే లభిస్తుందండి. స్టాచ్యూ ఆఫ్ ఎలిఫెంట్ కు సంబంధించిన స్టాచ్యూ అనేది ఇక్కడనే లభిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడనే నటరాజకు సంబంధించిన విగ్రహం కూడా ఇక్కడనే లభిస్తుందండి. స్టాచ్యూ ఆఫ్ నటరాజ్ అంటే నటరాజకు సంబంధించిన విగ్రహం అనేది కూడా ఇక్కడనే లభిస్తుందండి. ఒకసారి చాంద్ హుదారోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ముఖ్యంగా చాంద్ హుదారో అనేది మనకు సింధు రాష్ట్రం పాకిస్తాన్ లో ఉంటుంది. తర్వాత మరి చాంద్ హుదారో ఏ నది ఒడ్డున ఉంది సార్ అంటే మనకు ఇందస్ అంటే సింధు నది ఒడ్డున ఉంటుంది సార్. తర్వాత మనకు ఇదే చాంద్ హుదారోను ఎవరు త్రవ్వకాలు జరుపుతారు అంటే ఎన్జి మజుందార్ అనే ఒక వ్యక్తి త్రవ్వకాలు జరుపుతారు సార్. తర్వాత మనకు ఇదే చాంద్ హుదారోను ఏ ఏ పేర్లతో పిలుస్తారు అంటే మనకు ఇండస్ట్రియల్ సిటీ, సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, బీట్స్ ఫ్యాక్టరీ అని చెప్తారు సార్. అవునా, మరి ఇండస్ట్రియల్ సిటీ అంటే పారిశ్రామిక నగరం అని చెప్తారు. సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మనకు కళలు చేతివృత్తుల నగరం అని చెప్తారు. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బీట్స్ ఫ్యాక్టరీ అంటే మనకు పూసల తయారీ కేంద్రం లాగా చెప్పుకుంటారు. మరి ఇక్కడ ఏమేమి దొరికినాయి సార్ అంటే ముఖ్యంగా మనకు కోటా రక్షణ కూడా లేని ఏకైక పట్టణాన్ని మనం చాంద్ హుదారో అని చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ మనకు ఇంకుపాట అండి, సిరాబుడ్డి అనేది మనకి చాంద్ హుదారోలో దొరుకుతుంది. తర్వాత అలంకరణ పెట్టే మేకప్ కిట్ అనేది కూడా మనకి ఇక్కడనే లభిస్తుంది. తర్వాత మనకు ఏనుగు విగ్రహము, నటరాజ విగ్రహం అనేది కూడా మనకి ఇక్కడనే లభిస్తుందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎన్జి మజుందార్ అనే వ్యక్తి ఇంకో నగరాన్ని త్రవ్వకాలు జరుపుతాడండి. ఆ నగరం పేరు ఏం పేరు అంటే మనకు అమ్రీ అని చెప్పుకుంటామండి. అమ్రీ అనే ఒక నగరాన్ని త్రవ్వకాలు జరుపుతాడు సార్. మరి ఈ అమ్రీలో ఏ ఏ వస్తువులు బయలుపడినాయి, మరి ఈ అమ్రీ అనే నగరం ఎక్కడ ఉంది సార్ అంటే ఇది కూడా సేమ్ అండి, మనకు సింధు రాష్ట్రం సింధు నది దగ్గర ఉంటుందండి పాకిస్తాన్ లో మరి అమ్రీ అనే ప్రాంతం. తర్వాత మరి ఇక్కడ ఏ వస్తువులు బయలుపడినాయి సార్ అంటే ముఖ్యంగా మనకు ఇక్కడ రీనోజార్స్ అండి, ఖడ్గమృగానికి సంబంధించిన అవశేషాలు అనేవి మనకి ఇక్కడనే లభిస్తాయండి. రీనోజార్స్ ఖడ్గమృగానికి సంబంధించిన అవశేషాలు ఇక్కడనే లభిస్తాయండి. మనకి ఇంకా ఇక్కడ మనకు ముఖ్యంగా ఇదే అమ్రీలో ఇంకా ఏమేమి లభిస్తాయి సార్ అంటే చూసుకున్నట్టయితే మనకు ఎద్దు ముద్రికలు కూడా ఇక్కడనే లభిస్తాయండి. ఎవిడెన్స్ ఆఫ్ ఆక్స్ అంటే ఎద్దుకు సంబంధించిన ముద్రికలు కూడా ఇక్కడనే లభిస్తాయండి. ఇంకా మనకు ఇక్కడనే జుంగార్ సివిలైజేషన్ అనేది మనకు లభిస్తుందండి. జుంగార్ సివిలైజేషన్ అంటే జుంగార్ నాగరికత అనేది ఇక్కడనే ఉంటుందండి. మనకు సోతి నాగరికత అనేది మనకు ఎక్కడ అభివృద్ధి చెందుతుందండి, ముఖ్యంగా మనకు కాలిబంగన్ అనే ఒక ప్రాంతంలో సోతి నాగరికత అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ ఏ అభివృద్ధి చెందుతుంది అంటే జుంగార్ సివిలైజేషన్ అంటే జుంగార్ నాగరికత అనేది ఇక్కడ అభివృద్ధి చెందుతాయండి. మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మిగిలిన ముఖ్యమైన పట్టణాలు ఏవైతే ఉన్నాయో సింధు నాగరికతకు సంబంధించి ఆ పట్టణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.